తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇది నిజంగా దేవాలయమే. అడుగు పెట్టగానే ఆ అనుభూతి కలిగింది నాకు. నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి గారి గురించి. వారు వేసేటువంటి దైవ చిత్రాలు అద్భుతం అండి. అంతకు మించి వారు వర్ణించే తీరు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. చాలా వీడియోస్లో నేను వారి గురించి చూశాను. ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు ఈ మందిరానికి వద్దామా అనుకున్నాను. ఇది నిజంగా అదృష్టమే. ఇవాల్టి వీడియోలో చాలా అమూల్యమైన విషయాలు మనం గురుస్వామి గారి ద్వారా తెలుసుకోబోతున్నాము. ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. శుభం శుభం. తల్లి తండ్రి తర్వాత గురువు అనే చెప్తారు. దైవం కన్నా ముందే గురువు గురించి చెప్తారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి గురువు అనుగ్రహం ఉండాలండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది కూడా ఒక మాట. ఏదన్నా అంశంలో గురువు ఉన్నారంటే సరైన మార్గం మనకి సూచిస్తారు. ఆ మార్గ గుండా వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారనేది ఒక మాట. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా రాసులు, నక్షత్రాలు ఇవన్నీ కలగలుపుకొని గురువు అనుగ్రహం ఉండాలి అని అంటే వారు ఏం చేయాలి? దైవపరంగా చూసుకుంటే ఇంట్లో ఎటువంటి చిత్రపటాన్ని వాళ్ళు పెట్టుకోవాలి, ఎలా వారు పూజించుకోవాలో వివరించండి గురుగారు. మాతాపిత గురువు దైవం అన్నారు. గురువు అంటేనే మనం చీకట్లో నడుస్తుంటే కాంతిని చూపించే మార్గము గురువు. కాలికి ఏదైనా తగిలితే అది పామో తాడో తేల్చుకోలేని పరిస్థితుల్లో అది తాడో పామో తెలిపే వెలుగు చూపించేది ఆయనే, గురువే. అందుకనే పూర్వం రోజుల్లో ఆ శ్రీరామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల వారిని గురువుగా తీసుకోవటము, వశిష్ఠుల వారిని గురువుగా తీసుకోవటం జరిగింది. అప్పుడే వాళ్ళు స్కందోత్పత్తి, స్కందుడు ఎలా ఆవిర్భవించాడు, దారి మధ్యలో వెళ్ళేటప్పుడు రామలక్ష్మణులకు ఆ స్కంద పురాణం గురించి, ఆ స్కంద ఆవిర్భావం గురించి, కుమారస్వామి యొక్క జననం గురించి తెలపడం జరిగింది. అటువంటివన్నీ శిష్యులకు తెలపడము, జ్ఞానం అనే మార్గంలో నడిపించటం, వాళ్ళ నడకలోనే ఇవి నడిపించటం కూడా జరిగింది. అందుకే రాముడు దేవుడయ్యాడు. కేవలం చక్రవర్తిగా నిలిచిపోకుండా ఆ జ్ఞాన మార్గంలో ఉన్నందువల్లే ఆయన పాదరక్షలు ప్రపంచాన్నంతా పాలించింది. అదే ఆయనకు అన్ని విలువిద్యల్లో ప్రావీణ్యతని ఇవ్వటం కాకుండా యంత్ర మంత్ర తంత్ర విద్యల్లో అతి శక్తివంతుడయ్యాడు. మహాశక్తివంతుడైన వాలిని కూడా చంపడం జరిగింది. అటువంటి రావణ బ్రహ్మను కూడా సంహరించడం జరిగింది. ఆ రావణ బ్రహ్మ లంకేశ్వరుడు, ఈశ్వర అనే తత్వమే ఉంది. కైలాసాన్నే కదిలించిన వాడు రాముడు వచ్చి చంపేయడం అనేది ఎదురు చూడని సంఘటన. కానీ రాముడు దేవుడే, ఆ విష్ణు అవతారమే. అటువంటి ఆ శ్రీరాముడు గురువును ఆశ్రయించాడు. నేను పరమాత్ముడిని అని అహం తెలపకుండా, చక్రవర్తి కుమారుడిని అహంకారం లేకుండా ఆ గురువును ఆశ్రయించి విద్యను నేర్చుకోవటం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు, వశిష్ఠ విశ్వామిత్రులు. విశిష్టమైన గుణాలని పొందుకోవటము, తెలుసుకోవటము, తండ్రి మాట జవదాటకుండా అరణ్యాలకు వెళ్ళటం జరిగింది. అటువంటి గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే రాముడు దేవుడయ్యాడు. అటువంటి గురుతత్వంతోనే మనము కూడా గురువు చెప్పిన దాన్ని ఆచరించాలి. మాకు దొరికిన గురువులు కూడా అలాంటి సిద్ధ గురువులు. అనేక సిద్ధ గురువుల గురించి తెలుపుతూ జ్ఞాన మార్గాన్ని గురించి తెలిపేవారు. నీకెవరైనా వస్త్రాలు దానం చేస్తే ఒక 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, చిరిగిపోవచ్చు. అన్నదానం చేస్తే 3 రోజుల వరకు దాని శక్తి ఉండొచ్చు, పోవచ్చు. కానీ జ్ఞానదానం చేస్తే మాత్రం ఈ కట్టె కాలేంత వరకు ఉంటుంది. ఆ జ్ఞానదానంకైతే ఏదైతే పొందావో, జ్ఞానాన్ని పొందావో, ప్రపంచమంతా పంచిపెట్టడమే కర్తవ్యంగా పెట్టుకొని గురుస్థానంలో ఉండాలి అని ఉపదేశించిన వాళ్ళే మా గురువులు.
కాబట్టి ఆ గురువు మార్గంలోనే నడుస్తున్నారు. ఆ గురుముద్ర అనేది ఒక్కొక్క ముద్రను నేర్పించేవారు. ఈ చూపుడు వేలుని బృహస్పతి వేలుగా సూచికగా ఉండేది, ఒకరికి దారి చూపించేది కూడా. మరొక బొటన వేలు శుక్ర అసుర గురువు. ఈ బృహస్పతి శుక్ర గురువులు, ఇరు గురువులు ఏకమైన ముద్రే సంకేతం. ఇదే గురుముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర అన్ని. కాబట్టి అటువంటి అద్భుతమైన ముద్రని చేస్తూ మనం చిత్రలేఖనం గురువులను చిత్రించేటప్పుడు కూడా ఓం గురుభ్యో నమః అని చిత్రించాలి. బోగర్ని చిత్రిస్తున్నాను, ఓం శ్రీ బోగర్ సిద్ధ గురుభ్యో నమః. దక్షిణామూర్తిని చిత్రిస్తున్నాను, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః. ఆ చిత్రపటంలో ప్రజ్ఞా పాఠవాలు అందరికీ అందాలి. ఓం ప్రజ్ఞా దక్షిణామూర్తి అయి నమః. వారికి చూసిన వారికి, దర్శించుకున్న వాళ్ళకి, మొక్కుతున్న వాళ్ళకి నిత్యము ప్రజ్ఞను కలిగించు, తెలివితేటల్ని అందించు స్వామి అని కోరుకోవటం. ఆ విధంగా మనం సంకల్పం చేసుకోవటం ఒక పద్ధతి. అందుకనే గురువారం రోజు గురుహోరలోనే ఆ గురుతత్వముతో ఆ చిత్రాలను చిత్రిస్తుంటాం, ప్రారంభించటం. గురువారం అటువంటి చిత్ర దర్శనముతో వారికి ఆ ఇంట్లోని పిల్లలకు విద్య, వినయము, విజ్ఞానం ఇవి 3 మంచి మార్గాల్లో పయనించాలని వాళ్ళకి అనుగ్రహం కలిగేలాగా ఆ చిత్రాలని చిత్రించిస్తుంటాను. అంతేకాకుండా ఒక వివాహం కావాలన్నా, ఒక ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, లేకుంటే ఎక్కడైనా ఒక వాణిజ్యంలో రాణించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా వారికి గురుబలం ఉండాలి. గురువు అనుగ్రహం లేకుండా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గురుబలం లేకుండా రాణించలేరు. విద్యలో కానివ్వండి, వాణిజ్యంలో కానివ్వండి, కోర్టు కేసుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందటానికే మేధా దక్షిణామూర్తిని చిత్రిస్తుంటాం. మౌన వీక్షణతో, ఆ మౌన వీక్షణ, కరుణా కటాక్ష వీక్షణతో వేద జ్ఞానాన్ని మహర్షులకు మొత్తము అందించటం జరిగింది, మాటలతో కాకుండా. అటువంటి ఆ స్వామిని వేడుకోవటం వల్ల ఆ వేద జ్ఞానము అర్ధనిమిలిత నేత్రాల నుండి మనకు కరుణా కటాక్ష వీక్షణంగా ప్రసరించి ఆ కాంతులు మనకంది ఈ గురుముద్రతో స్వీకరించుకుంటూ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటూ తెల్ల శనగలు నైవేద్యంగా పెట్టి హారంగా అయినా కుట్టి ఆయనకు అలంకరించి ఎవరికైనా దానం చేసినా కూడా ఆ ప్రజ్ఞా దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఒక అపస్మారకుడు అనే ఆ రాక్షస తత్వాన్ని, మనలో ఉండే అజ్ఞానాన్ని కుడికాలుతో ఆయన తొక్కిపట్టి ఉంటాడు. ఆ అపస్మారకుడు అనే రాక్షస తత్వాన్ని, మనలోని అంధకారాన్ని, అజ్ఞానాన్ని అసూచికగా తొక్కిపట్టి ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఆ ఋషులందరూ ఆ వటవృక్షం కింద ఆయన కూర్చున్న ఆ మూర్తిని దర్శించుకుంటూ తన్మయత్వంతో ఆ మౌన వీక్షణ నుండి ప్రసరిస్తున్న జ్ఞాన వీచికల్ని అందుకోవటం జరుగుతుంది. అంతటి శక్తివంతమైన గురుబలం కలగాలంటే ఒక్క దక్షిణామూర్తిని పెట్టి ఓం ప్రజ్ఞా దక్షిణామూర్తి అయి నమః, లేకుంటే ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః, అపారమైన మేధా సంపత్తి కలుగుతుంది. ఇది ప్రతి గురువారం కనుక పిల్లల దగ్గర చేయించగలిగితే వారికి విద్యాబుద్ధులు బాగా వస్తాయి, ప్రమోషన్స్ ఉద్యోగంలో కలుగుతాయి, వాణిజ్యంలో రాణిస్తారు. వివాహం లేకుండా, గురుబలం లేకుండా ఆగిపోయిన వారికి కూడా వివాహ యోగం కలుగుతుంది. ఇవన్నీ కాకుండా గృహ యోగం కలగాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలి. అంతే. గురువు అనే ఆ గురుబలం లేదుకుంటే మనం ఈ 2 వేళ్లకు పని చేయలేదు అనుకోండి, 3 వేళ్లతో ఏం పట్టుకోగలం? పెన్ను పట్టుకోవాలన్నా ఈ 2 వేళ్ళు కావాలి కదా. కాబట్టి ఈ 3 వేళ్లతో పెన్ను పట్టుకొని రాయటము, నోట్లు లెక్కించడం కుదరదు. అభయహస్తం
అనేది కూడా అలాంటిదే. కాబట్టి ఆయన ఇలా అన్నప్పుడు ఆ జీవాత్మ పరమాత్మ ఏకమై ఆ గురు శక్తి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇవన్నీ కాకుండా ఈ కలము బ్రష్ ఇటువంటి చిత్రలేఖనం చేసేటప్పుడు ఆ దక్షిణామూర్తిని వేడుకొని చేయటం జరుగుతుంది. ఇక్కడుండే నవగ్రహ కణుపులు ఏవైతే ఉన్నాయో శుక్రస్థానము, చంద్రస్థానము, కుజస్థానము, బుధస్థానము, సూర్యస్థానము, శనిస్థానము, గురుస్థానము, ఇటువంటివి ఆ నవగ్రహ కణుపులు ఉన్నాయి. పంచభూతములు ఉన్నాయి. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలం. ఇవన్నింటినీ ఏకం చేసి మన 72,000 నాడుల్లో ఉన్న కాంతి తరంగాలు ఒక చిత్రలేఖనంగా తీర్చిదిద్దాలి. ఆయన నేత్రాలు ఏదో నల్లటి కనుపాపలు కాకుండా సప్త వర్ణాలను రంగరించి దానిలో మిళితం చేసి పొందుపరచటం జరుగుతుంది. అవన్నీ ఆ మంత్ర తరంగములను నిక్షిప్తం చేసి పంపించటమే ఈ చిత్రము, యంత్రము, మంత్రము, తంత్రము. అటువంటి చిత్రరాజాలని అందిస్తున్న నేను నేర్పించిన ప్రభుత్వం వారు గుర్తించి ఈ గురు శిష్య పరంపర అనే ఆ స్కూలు రన్ చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో నాకు ఆ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వారికి ఇవన్నీ ఇందులో ఉన్న మెలకువలు ఏ విధంగా చెయ్యాలి, ఆగమ శాస్త్ర ప్రకారం, శిల్పశాస్త్ర ప్రకారం ఎలా చెయ్యాలి అనేది వాళ్లకు నేర్పించి ఈ నిష్ఠా నియమంతో చేయండి. వీలైనంత వరకు ఎక్కువగా స్త్రీలకే నేర్పిస్తుంటాను. ఎందుకంటే వారైతే కాస్త నిష్ఠా నియమంతో ఉంటారు, స్మోక్ చేయకుండా, మందు తాకుండా చేస్తుంటారని ఎక్కువగా వారికే నేర్పించి గురు శిష్య పరంపర అనే ప్రశంసా పత్రము ఇవ్వటమే కాకుండా స్టైఫండ్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కేశవ గురు శిష్య పరంపర అని మన లలిత కళాపీఠంలో ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్ముడికి గురువుగా ఉన్నాడు. శ్రీకృష్ణం వందే గురు గురువులో అంటుంటాము. అటువంటి కృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించాడు. ఆ సాందీప మహర్షి దగ్గర నుండి 64 కళలను పొందాడు. ఆ 64 కళలు 64 రోజుల్లో నేర్చుకున్నాడు. మామూలు వ్యక్తికి 64 జన్మలు ఎత్తాలి, కృష్ణ పరమాత్ముడికి కాబట్టి మా గురువు గారు నేర్పించింది అదే. ఎన్ని కళలను కైవసం చేసుకుంటావు, చేసుకో చూద్దాం. నీ పేరు కూడా కేశవ అని ఉంది కాబట్టి ఆ కృష్ణుడిలాగా నువ్వు కూడా కొన్ని కళలు నేర్చుకోవాలి. అప్పటి నుండి నిత్యము ఈ రోజు వరకు నేను నిత్య విద్యార్థినే. నేర్చుకుంది పిడికిడంతే, నేర్చుకోవాల్సింది ఇంకా సముద్రం అంత ఉంది. కాబట్టి ఆ సాందీప మహర్షిని ధ్యానించుకొని ఒక్కొక్క విద్యను నేర్చుకోవయ్యా అని ఆయన అనుగ్రహంతో షోడశ కళలోని కొన్ని 16 కళల వరకు కొద్దిగా, అందులో జాక్ ఆఫ్ ఆల్ నన్ ఆఫ్ వన్ అంటారు, అన్నిట్లో చేయి పెడితే ఇది ఎందుకు పనికి రాకుండా పోతావని మా నాన్నగారు అనేవారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు రత్నశాస్త్రము, వర్ణశాస్త్రము, గృహ నిర్మాణ శాస్త్రము, శిల్పశాస్త్రము, చిత్రకళ, ఇటువంటి జ్యోతిష్య శాస్త్రము, ఇవన్నీ కొన్ని ఇది చేసుకున్నాను. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అభిరుచితోనే ఆ కళాభిమానంతో వాళ్ళని కళాకారులందరినీ సేకరించి ఆ చతుషష్ఠి కళా నిలయం ప్రారంభించారు. ఆ గురువు యొక్క అనుగ్రహం అక్కడ కలగాలని దక్షిణామూర్తి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేశాము. వ్యాస భగవానుడే కరుణించి నైమిసారణ్యం నుండి వ్యాస పీఠాధిపతిని పంపడం జరిగింది. ఆయన తన స్వహస్తాలతో వచ్చి వ్యాస మహర్షి విగ్రహావిష్కరణ కూడా చేశారు కిందటేడు. అన్ని ఆ గురువు యొక్క అనుగ్రహం అయితే జరుగుతూనే ఉంది. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం, వారి అనుగ్రహము చేస్తూ వస్తున్నాను. పిల్లలు చదువుకునే పిల్లల గదిలో కూడా ఇలా దక్షిణామూర్తి వారి ఫోటో పెడుతూ ఉంటారండి, అలా పెట్టచ్చండి. ప్రతి విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ఎక్కువగా వాళ్ళకి ఇటువంటివి పెట్టడం వలన ఆ దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి తీరుతుంది, ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతుంది. తప్పకుండా వారికి అందరికీ ఆ గురుబలం కలగాలని కోరుకుంటూ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.